హే ఆల్ మరో వీడియోతో ముందుకు వచ్చేసానండి. ఏంటా అనుకుంటున్నారా? గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఈ సీజన్కి అయితే వెరీ స్పెషల్ అండి ఇవి. నాకైతే మీకేమో నాకు తెలియదు, డెఫినెట్గా అయితే ఇలా చాలామందికి ఈ రెసిపీ అయితే తెలియదు. ఒక్కసారి అయితే ట్రై చేసేసేయండి. ఇదైతే అనపకాయలు ఉంటాయి కదండి, అనపకాయలని ఒలిచేసి ఇలా గింజలు వస్తాయి. వాటిని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి ఇలా ఒత్తుకోవడమే అండి. పొట్లు అయితే సైడ్ పడేసేసి గింజలతో అయితే కూర వండుకునేసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో అయితే ఉంటుంది, బట్ వెరీ టేస్టీ అండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే, ఇంకా సీజనల్ కదండి, మనం డెఫినెట్గా అయితే ట్రై చేయాలి కదా. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ సీజన్కి అయితే ఇది ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా ఎంతమందికి ఈ రెసిపీ తెలియదో కానీ నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నేనైతే ముందున్న పాత హాస్టల్లో అయితే ఆ ఓనర్ అయితే ఏంటమ్మా ఈ కూర అని అడిగింది. నేనైతే అప్పుడు షాక్ అయ్యాను. సో అలా ఉంటారు కదండి చాలామంది, మన సైడ్ అయితే తెలుస్తుంది, చాలామంది తెలియని వాళ్ళు కానీ ఉంటారు కదండి, వాళ్ళైతే కామెంట్ చేసేసేయండి. ప్లస్ ఇలా అయితే బాగా అయితే మసాలా పెట్టుకునేసి 3 విజిల్స్ పెట్టుకుంటే మనకైతే కర్రీ రెడీ అయిపోతుందండి. రైస్ లేకైనా, చపాతీ లేకైనా, పూరీ లేకైనా, దోశలోకైనా ఆహా ఏం టేస్ట్ ఉంటుందంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. డెఫినెట్గా అయితే మీరు ట్రై చేయండి. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ ట్రై అని చెప్తున్నానంటే అంత మంచి టేస్ట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండాలి కదండి. సో దట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.